అన్ని పార్టీల్లో నిలబడుతున్న వాళ్ళలో నాకు వ్యక్తిగత మిత్రులు కొందరు, పాత పార్టీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కొందరు, వీళ్ళందరూ ఉన్నారు. అందుచేత నేను ఈ ప్రెస్ మీట్ తర్వాత ఏప్రిల్ 11 పోలింగ్ అయ్యే వరకు ఇంకా మీడియా ముందుకు రాను. ఏదైనా పాలస్తీనా ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ, లేకపోతే వియత్నాం ఇష్యూ, మన స్టేట్కి సంబంధం లేనటువంటి ఇష్యూలు ఏమైనా వస్తే ఎవరన్నా గొట్టమట్టుకొచ్చి చెప్పాను అంటే తప్పనిసరి అయితే చెప్పాలేమో తప్ప రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇది ఆఖరి ప్రెస్ మీట్. జరిగింది మాత్రం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండవలసినటువంటి ఇన్ఫర్మేషను ఒక ప్రైవేట్ పార్టీ చేతిలోకి వెళ్ళింది. అదే కేసు తెలంగాణ పోలీస్ దగ్గర పెట్టినటువంటి కేసు అదే. ప్రైవేట్ పార్టీలోకి వెళ్ళటం కుదరదన్నది పూర్వం అయితే మనం అలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు కొనుక్కోవాలన్నా ఆధార్ కార్డు ఉందని అడిగేవారు. ఆధార్ కార్డు అనేది సుప్రీంకోర్టు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. బ్యాంక్ అకౌంట్కైనా, సిమ్ కార్డుకైనా, దేనికైనా సరే ఆధార్ కార్డు అనేది అడగండి. వాడు ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయండి. ఆధార్ కార్డు అనేది పాన్ కార్డుతో లింక్ చేసామని చెప్పినట్టున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది ఏదో, అంతే తప్ప ఆధార్ కార్డు అడగటానికి లేదని చెప్పడమే కాకుండా ఆధార్ కార్డు కనుక వేరే మార్గాల ద్వారా నీ ఆధార్ వాళ్ళు తీసుకున్నా, లేకపోతే ఆధార్ ఇవ్వకపోతే ఇది ఇవ్వమని చెప్పి నీకు రావాల్సింది ఏదైనా ఆపేసినా ₹1,00,00,000 ఫైన్ అన్నారు. ₹1,00,00,000 ఫైన్తో పాటు 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు. అంటే మొన్నటిదాకా ఏదైతే ఆధారు లేకపోతే ఏది జరగదనుకున్నామో ఇప్పుడు ఆధార్ వాడు అడిగితే మనకి ఇంకే ఐడెంటిటీ కార్డు లేకపోతే మనం ఆధార్ ఇవ్వచ్చు. కానీ వాడు ఆధార్ ఇస్తే కానీ మేము ఏమన్నాడు అనుకోండి, చాలా పెద్ద కేసు అది. ఈ విషయం నాకు కూడా తెలియదు. దేశాయ్ గారు పంపించారు, ఇది ఉందయ్యా సుప్రీంకోర్టు చెప్పింది, అందుకే ఇవన్నీ వచ్చాయి. ఇదే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ముందైతే ఎవడిష్టం వాడిది, ఈ జడ్జిమెంట్ తర్వాత మనిషి ప్రైవసీకి సంబంధించినటువంటిది వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ఆపారు. ఈ ఎవరైతే మీరు డేటా చోరీ అని వాళ్ళు చెప్తున్నారో ఆ డేటా నుంచి కొంతమంది డబ్బులు కూడా తస్కరించేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి, మీ డబ్బులు కూడా పోతాయి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ మీద జార్జ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో అడుగు ముందుకేసి జాగ్రత్త మీ పిల్లల్ని ఎత్తుకుపోతారని చెప్పి ఆయన చెప్పాడు. నేను చూశాను, పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ఏమన్నా ఉందా, నెట్లో ఎత్తుకుపోవడానికి ఏమన్నా ఉందా అని. అంటే అంత దొంగలని చెప్పడం కోసం బహుశా ఆయన చెప్పుంటాడు. అంటే ఈవేళ ప్రధానమైనటువంటి పార్టీ, రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలో మీరు డబ్బులు దొంగలించేస్తారంటే మీరు పిల్లల్ని ఎత్తుకుపోతారనే లెవెల్లో ఎలక్షన్ తీసుకొచ్చారు. పిల్లల్ని ఎత్తుకుపోయేవాడికి వేయాలా, డబ్బులు దొంగతనం చేసేవాడికి వేయాలా నిర్ణయం చేసుకోండి అనే పరిస్థితిలో పరస్పర ఛార్జెస్కి వచ్చేసారు. యాక్చువల్గా ఈ కేసు పెట్టడంలో నాకు ఎందుకు ఆ అశోక్ అనేటువంటి మనిషి కోర్టు ముందుకు రావడానికి, పోలీసు ముందుకు రావడానికి ఎందుకు వెనకాడుతున్నాడో తెలియదు. కానీ బహుశా గవర్నమెంట్ అలాగా ట్రాన్స్ఫర్ చేయడం తప్పు కాబట్టి గవర్నమెంట్ని ఎలక్షన్ టైంలో సేవ్ చేయడం కోసం రావట్లేదు. కానీ అతను వస్తే అతని మీద ఏముంటుంది, అతను ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ఐటీ గ్రిడ్ అనేటువంటి ఒక వ్యాపారం పెట్టుకుని తెలుగుదేశానికి సాయం చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్యూటర్లో, సాఫ్ట్వేర్లో కావాల్సిన హెల్ప్ చేస్తున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా అతనికి ట్రాన్స్ఫర్ చేశారు, అది గవర్నమెంట్ తప్పు. నాకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇది ఇవ్వటం అనేది సుప్రీంకోర్టు దీని ప్రకారం ఇల్లీగల్. అంత మాత్రాన దీన్ని ఇంత పెద్ద కేసు చేయగల, తీసుకోవడం ఇల్లీగల్ అయితే దాన్ని ఇల్లీగల్గా వాడితే ఎప్పుడు వస్తుందంటే మీకు దీని మీద ఇంత భయపడవలసి, ఇంత ఆ పోలీసుల మీద మళ్ళీ వీళ్ళు తెలంగాణ మీద ఒక కేసు పెట్టారు. మాది మీరు అలా కొట్టేశారు, తెలంగాణ గవర్నమెంట్ మీద పెట్టేశారు కేసు, వాళ్ళేమో ఇండివిజువల్ మీద పెట్టారు. దీంట్లో నాకైతే ఇంత సీరియస్ మ్యాటర్ కనపడలా. ఇవ్వడం తప్పే, ఓకే, మేము తప్పుడు పనికి వాడలేదు కదా, చెప్పండి ఎక్కడ తప్పుడు పనికి వాడాం. కేసు ఏమవుతుందో నాకు తెలియదు. కానీ దీన్ని ఎలక్షన్లో నువ్వు దొంగ అంటూ నువ్వు దొంగని విపరీతంగా వాడుతున్నారు. నా ఉద్దేశంలో ఆ గొడవ ఏంటో సరే, కానీ ఎన్నికలు ఈ స్థాయికి దిగజార్చి చేయడం చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్తని అంటాం అంటే ఎత్తుపోకుండా కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే, గవర్నమెంట్ది. నన్ను మొన్న ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు.
ఎంతైనా పలుకుతుంది ఏరియాని బట్టి, పరిస్థితిని బట్టి. ఇప్పుడు మనం రిచ్ జిల్లాలో ఇక్కడేమో రోజుకు రూపాయి అంటారా, మాకు రూపాయి కిట్టదు, 2 రూపాయలు ఇవ్వండి అంటే 2000 4000 అవుతుంది. ఆల్రెడీ ఇచ్చేయడం కూడా జరిగిపోయింది అంటారు దేశ గారు. కొన్ని చోట్ల ఆల్రెడీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. చెప్తున్నాను, డబ్బు ఎవడైతే ఇస్తున్నాడో మిమ్మల్ని రోజుకి రూపాయి కొంటున్నాడు, అది దృష్టిలో పెట్టుకోండి. పర్లేదులే రూపాయి కొంటే కొన్నాడు అని చెప్పి ఓటేస్తే వేయండి. రూపాయికి మీ విలువ కట్టడం ద్వారా మిమ్మల్ని అవమానించినటువంటి వాడు ఎవడన్నా సరే, ఏ పార్టీ వాడైనా సరే, వాడికి ఓటు వేయద్దు. నేను ఇంత ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏం జోస్యాలు చెప్పడం, ఎలక్షన్ మాత్రం టఫ్గానే ఉంటుంది, అందులో అనుమానం లేదు. పిండి కొద్దీ రొట్టె.